వెల్కమ్ టు డివైన్ ఆర్చిడ్స్. ఇది నా మొదటి వాయిస్ రికార్డింగ్ వీడియో. నేను నా మొదటి వాయిస్ రికార్డింగ్ వీడియో చేసేటప్పుడు ఏదైనా స్పెషల్ ఉండాలి అనుకున్నాను. అయితే ఆర్చిడ్స్ కొన్నాను అనమాట షాప్లో. ఆర్చిడ్స్ కొంటే స్పెషల్ ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 2 వీక్స్ అవుతుంది. ఈ ఛానల్ కాదు, ఈ ఒకటి కాదు, ఇంకో ఛానల్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. మిస్టిక్ ఆర్చిడ్ మెలడీస్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి ఈ ఛానల్లో కూడా. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఆ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోస్ ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్కి వెళ్ళి నా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. యాక్చువల్గా ఆర్చిడ్స్ విషయానికి వస్తే నేను ఈ ఛానల్ నా 2 ఛానల్స్కి పేర్లు ఆర్చిడ్తో ఉండాలి అని అనుకున్నాను అనమాట. అయితే ఫస్ట్ ఈ డివైన్ ఆర్చిడ్స్ గురించి చెప్తాను. నేను ఆర్చిడ్ అనే ఆర్చిడ్కి ముందు ఆర్చిడ్ తర్వాత ఏమైనా యాడ్ చేయాలి. ఛానల్ పేర్లో మాత్రం ఆర్చిడ్ అని ఉండాలి అనుకున్నాను. నాకు ఆర్చిడ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఫ్లవర్స్ కొనడానికి అనేసి అయితే నేను ఏం చేశానంటే ఒక 5 to 6 నేమ్స్ రాసి పెట్టుకున్నాను అనమాట ఛానల్లో. ఇందులోంచి ఏదో ఒక పేరు ఫైనల్ చేయాలి అని. అయితే ఆ 5-6 నేమ్స్లోంచి నాకు ఒక పేరు చాలా బాగా నచ్చింది. అది డివైన్ ఆర్చిడ్సే ఆఫ్ కోర్స్. అడిగినప్పుడు మా హస్బెండ్ అడిగినప్పుడు తనకు అన్నీ చెప్పాను. తను కూడా చాలా సజెషన్స్ ఇచ్చారనమాట. ఇంకా ఇలా యాడ్ చేయి నేమ్ అనేసి. కాకపోతే తను కూడా ఇంత కన్ఫ్యూషన్ వద్దు, కొంచెం టైం తీసుకుందాం, ఆగొచ్చు కదా అంటే సరే అని ఒక 2-3 hours వెయిట్ చేసాం. 2-3 hours తర్వాత నేను మా ఆయన వెళ్ళి సరే ఇప్పుడు మీకు ఇమీడియట్గా మైండ్కి ఏమొస్తుందో ఆ నేమ్ చెప్పండి అనేసరికి అవుట్ ఆఫ్ 6 to 7 నేమ్స్లో తను ఫస్ట్ చెప్పిన నేమ్ డివైన్ ఆర్చిడ్స్. సో తనకి కూడా మైండ్లో అదే నేమ్ రన్ అవుతుంది కాబట్టి ఇంకా నేను అదే ఫైనల్ చేసేసుకొని ఛానల్ నేమ్ పెట్టడం జరిగిందనమాట, డివైన్ ఆర్చిడ్స్ అని. అండ్ సెకండ్ ఛానల్కి కూడా ఆర్చిడ్స్ అన్న పేరు కలవాలనేసి అలా పెట్టామన్నమాట, మిస్టిక్ ఆర్చిడ్స్ మెలడీస్ అని. ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చుకుందామని అనేసి నేను షాప్కి వెళ్ళాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ 14 to 15 years అవుతుంది. తను వచ్చి 14 years. ఈ 14 years నుంచి తను ఎప్పుడు ఆర్చిడ్స్ చూడలేదు. అండ్ నేను ఇప్పుడు వచ్చిన ఈ 7 yearsలో కూడా ఎప్పుడు ఆర్చిడ్స్ చూడలేదు పూజ స్టోర్లో. అయితే మేము రెగ్యులర్గా వెళ్ళే పూజ స్టోర్లో అయితే ఇప్పుడు ఆర్చిడ్స్ చూడలేదు, లేదా మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు నాకు ఆర్చిడ్స్ కనబడలేదు అనమాట. మేబీ ఉండొచ్చు వాళ్ళ దగ్గర స్టాక్, కానీ మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు లేవు అనమాట. అయితే ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం షాప్కి వెళ్ళడం పూజ స్టోర్కి, అండ్ అక్కడ అన్ని ఫ్లవర్స్తో పాటు ఆర్చిడ్స్ కనబడేసరికి ఇదేదో కోఇన్సిడెన్స్ లాగా అనిపించి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకే ఇంకా దీని గురించి ఒక వీడియో పెట్టాలి అని అనేసి చేస్తున్నాను అనమాట. ఆర్చిడ్స్ అనే కాదు, నాకు అన్ని ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అలా అంటే సెలెక్టివ్గా కొన్ని ఎవరికైనా ఫేవరెట్ ఉంటాయి. అందులోనూ ఆర్చిడ్స్ ఎప్పుడు నేను గూగుల్ ఇమేజెస్ చూడడం, పింట్రెస్ట్లో చూడడం. ఇప్పుడు మీరు ఛానల్లో చూస్తే నా ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ వెల్కమ్ చెప్పేటప్పుడు కానీ, థ్యాంక్ యూ చెప్పేటప్పుడు కానీ, ఇప్పుడు మీరు చూసిన ఛానల్ లోగో వెనకాల మీకు కనబడుతుంది, ప్రొఫైల్ పిక్ వెనకాల కూడా కనబడుతుంది, ఆర్చిడ్స్ పిక్చర్ కనబడుతుంది అనమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్న కూడా అవి. అంటే ఆర్చిడ్స్ పెద్ద విషయం ఏం కాదు. మనం ఏ ఫ్లవర్ బుకే షాప్కి వెళ్ళినా కూడా మీకు ఆర్చిడ్స్ ఉంటాయి. అలా నేను కాదు అంటే స్పెషల్గా వెళ్ళి కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి అన్న థాట్ ఎప్పుడూ రాలేదు. అయితే అంటే ఇలా ఛానల్ పెట్టిన తర్వాత నేను ఫ్లవర్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆర్చిడ్స్ కనిపించేసరికి ఇదేదో నిజంగా ఒక పెద్ద కోఇన్సిడెన్స్ లానే అనిపించింది అనమాట. ఫ్లవర్స్ నన్ను వీఆర్ విత్ యూ అన్నట్టు అనిపించాయి. అంటే ఆర్చిడ్స్ వీఆర్ విత్ యూ అని నాకు అన్నట్టు అనిపించే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట. ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను నేను. దండలు గుట్టి పెట్టారు ఆర్చిడ్స్తో మాలలు. అయితే నేను అలా నిల్చొని చూస్తే కింద బాస్కెట్స్లో ఫ్లవర్స్ ఉన్నాయి, ఆర్చిడ్స్ అని చూస్తున్నాను, ఎక్కడ కనిపించట్లేదు. మా హస్బెండ్ పక్క నుంచి ఇది ప్లాస్టిక్ ఏం కాదు, రియల్ ఫ్లవర్స్, రియల్ ఆర్చిడ్స్ అని అంటున్నారనమాట. అంటే అవును రియల్ ఆర్చిడ్సే తీసుకుందాము అని అనుకునేసరికి ఇంకా వదిలే, అంత కాస్ట్ ఎక్కువ కదా, చాలా కాస్ట్ చెప్పారనమాట. అంత కాస్ట్ ఎందుకులే, చూసాను అదే హ్యాపీ అనుకుంటున్నాను. ఈ పక్కన ప్యాకెట్స్లో ఉన్నాయన్నమాట. మా ఆయన ఇది ఇవ్వండి అది ఇవ్వండి, ఈ ఫ్లవర్స్, చామంతులు, రోజెస్, ఈ ఫ్లవర్స్ తీసుకునేటప్పుడు ఆర్చిడ్స్ ప్యాకెట్ అనేసరికి ఇక్కడున్నాయి అబ్బాయి అనేసరికి తను పక్క నుంచి తీసిచ్చాడు. వావ్ అని అనేసి తీసుకున్నాను. అయితే ఒక ప్యాకెట్ సరే చూద్దాం, ఫస్ట్ టైం కొంటున్నాను కదా, ఇంకొంటాయి లేదు తెస్తారా మీరు ఆర్చిడ్స్ అంటే అయితే ఓకే హ్యాపీగా తీసుకొచ్చేసాను. సో దీనికి ఇంకా కొన్ని తెచ్చాను కాబట్టి అసలు ఇలా ఏం చేయాలి, అఫ్కోర్స్ అన్ని ఫొటోస్కి పెడతాను. నేను ఆర్చిడ్స్ పెట్టగానే ఒక కళ వచ్చేసింది పూజ రూమ్ మొత్తం కూడా. మరి ఈ అలంకరణ మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, అది కూడా చెప్పండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.